నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయమున ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూనా. దేవుని సమాధానము, ఆయన ఆశీర్వాదాలు మనందరితో ఉండును గాక. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమై నా వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ గొప్ప నామాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అనదర్ డే ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ on this day, Lord. We are coming at your feet, Lord. This evening we are yet to meditate thy word this evening, Lord. Lord, this evening may your spirit and the power and may your double portion blessing be upon us, Lord. While your servant is going to meditate thy word, we also should be blessed by hearing thy word this evening, Lord. Who are participating, may your power and spirit be upon us, Lord. Who are supporting technical, supporting in technical, Lord, please bless brother Moses and Shamla, and who are in that support, please bless them, Lord. This evening, Lord, as we are going to meditate thy word, and may your valuable blessing and spirit and power be upon us, Lord. Once again, ఎవరైతే ప్రభువా నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నారో వారందరి మీద నీ కనుదృష్టి కాపుదల దయచేసి ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సాయంకాల సమయమున అందరికీ ఆహ్వానం. దేవుని సమాధానం మీ అందరితో ఉండును గాక. ఆమేన్. ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు.
ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కాన విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. శద్రకు మేషక్ అబేద్నగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలుకు సింహపు బోను విజయమునిచ్చితివి. శద్రకు మేషక్ అబేద్నగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలుకు సింహపు బోను విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని పాదములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని పాదములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని పాదములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని పాదములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని పాదములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. అవును, నీ తలంపులు ఎంతో గొప్పవి ప్రభువా, నీ కార్యాలు ఎంతో దొడ్డవి. నీకు వందనాలు. అవి మా యొక్క కంటికి కనబడవు, మా హృదయానికి గోచరము కాని నీ అద్భుత సృష్టిని బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయమున నీ వాక్యాన్ని వినబోతున్నాం. మరొకసారి నీ అద్భుత సన్నిధి మాతో ఉంచండి. While we are listening the word of God, let your manifestation be upon us, Lord. Let your manifestation to be with the people who are listening the word. In Jesus' name I pray. Amen. Hallelujah. ఓకే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీకు వందనాలు. ప్రభు పేరిట శుభాకాంక్షలు దేవుని నామమున మీకు అందజేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారు కదా?
మంచిది. మనం మరొక వారము దేవుని పరిశుద్ధ పాద సన్నిధానంలో మనం కలుసుకొని దేవుని ఆరాధించి స్తుతించి సంఘపరమైనటువంటి యొక్క కార్యక్రమాలలో బైబిల్ పఠనము అనేటువంటి కార్యక్రమము నిర్వహిస్తున్నందుకు దేవునికి మహిమ. సంఘాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో నుండి ఒక దేవుని సేవకునిగా, దాసునిగా, సంఘ కాపరిగా మీ అందరికీ నేను మరొకసారి దేవుని యొక్క దీవెనలు మీకు తోడై ఉండునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వారము మనం ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము కనుక ఈ బైబిల్ పఠనం సంఘంలో చాలా అది క్షేమకరమైనటువంటి గొప్ప సేవ. బైబిల్ పఠనం అనేటువంటిది సంఘం అభివృద్ధికి మరి ఇది ఎంతగానో దోహదపడుతుందని నేను నమ్ముతూ నేను ముందుకు సాగుతున్నాను కనుక మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా త్రికరణ శుద్ధిగా ఈ దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తున్నారు, చూస్తూ ఉన్నారు కనుక మీ ప్రోత్సాహాన్ని, మీ ప్రేయర్స్ బట్టి నేను థ్యాంక్ఫుల్ టు యూ, మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము హెబ్రీ పత్రిక పోయిన వారం నాడు మనము లాస్ట్ వీక్ ప్రారంభించి ఒక అధ్యాయాన్ని మనము ధ్యానం చేసి ఉంటున్నాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనము ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉంటున్నాం. మరి భక్తుడైనటువంటి దైవజనుడు పౌలు గారు పత్రికలు, దేవుని వాక్యములు, సువార్తలు, మరి యేసయ్యను గురించినటువంటి సేవా పరిచర్య, అపోస్తుల కార్యము అనేటువంటి పుస్తకం అది దాదాపుగా 30 సంవత్సరాల అపోస్తలులు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ఎట్లా వాడుకున్నాడో 30 ఏళ్లలో సంఘం ఏ విధంగా అక్కడక్కడ విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందిందో, ద 30 years ద హిస్టరీ, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, 30 ఏళ్ళ అపోస్తలుల యొక్క సేవ పరిచర్యను గురించినటువంటి ద చర్చ్ హిస్టరీ, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, 30 years పీరియడ్ ద హిస్టరీ. ఆ తర్వాత సంఘాలన్నీ కూడా ఎదుగుతూ వచ్చాయి కనుక మరి చాలా పౌలు ఇంకా అనేకమైన దేవుని సేవకులు సంఘాలకు మళ్ళీ ఉత్తరాలు వారు రాశారు. ఎలాగుంది సంఘం, అభివృద్ధి చెందిందా, సంఘములో ఉండేటువంటి కష్ట నష్టాలు ఏమిటి, బాధలు ఏమిటి అని కూడా ఈ యొక్క సంఘాలకు రాసినటువంటి లెటర్స్ మరి మనం వాక్యములో ఉన్నవి. మరికొంతకాలం అయిన తర్వాత సంఘాలలో కొంతమంది పాస్టర్స్ను మరి అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని ఉత్తరాలు రాస్తారు. ఎలాగున్నారు, మీ సేవ ఎలాగుంది, పరిచర్య ఎలాగుంది అని మరి అలాంటి సంఘ కాపరులకు రాసిన ఉత్తరాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. మరికొన్ని మనం గమనించినట్టయితే మరి సంఘ నాయకులకు, సంఘాలకు రాసిన ఉత్తరాలు కొన్ని కూడా ఉన్నాయి. మరికొన్ని మరి సార్వత్రికంగా ఎక్కడెక్కడో చెల్లాచెదరమైపోయినటువంటి వాళ్ళను గురించి కూడా ఉత్తరాలు వాళ్ళకు రాశారు. ఎలాగున్నారు మీరు, చెదిరిపోయారు, శ్రమలు వచ్చాయి మీకు అని వాళ్ళను ఆదరించడానికి మరికొన్ని పత్రికలు రాసి ఉంటున్నారు. ఇది బైబిల్లో మరి క్రమము ఈ విధంగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంగతి మీకు తెలుసు. ఓకే, మనము ఈ యొక్క హెబ్రీ పత్రిక అనేటువంటి పుస్తకం ఏ చర్చికి రాశారు, ఎవరికి రాశారు అనేటువంటిది, ఎవరు రాశారు అనేటువంటిది చాలా కొంత మీమాంసంలో ఉంది. కొంతమంది అవును అని, కొంతమంది కాదు అని, కొంతమంది భక్తుడైన పౌలు గారే రాశాడు, ఇంకా మరికొంతమంది అనేక వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. సరే, ఎవరికి రాశారు ఈ ఉత్తరము అని మనం ఆలోచిస్తే ఈ యొక్క హెబ్రీ పత్రిక, దీని యొక్క శైలి, దీని యొక్క విధానము, ఇందులో ఉన్నటువంటి దేవుని సంగతులు ఆలోచిస్తే ఇది యూదులకే రాయబడింది అనేది కొంచెం అర్థమవుతూ ఉంది. యూదులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్న
ఆ యూదులకు కాదు. కానీ యూదులైనటువంటి వారు అక్కడక్కడ కొంతమంది ఈ స్కాటర్డ్ అయిపోయి చెల్లాచెదరైపోయినటువంటి వాళ్ళు మరి యెరూషలేము దాదాపులో మైనర్ ఆసియా, చిన్న ఆసియా ప్రాంతాలలో ఉండేటువంటి ఎక్కడెక్కడ చెదిరినటువంటి వారిని ఉద్దేశించి ముఖ్యంగా రోముకు దగ్గరలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారికి ఈ హెబ్రీ పత్రిక రాసి ఉంటారు అనేటువంటిది ఈ యొక్క సంగ్రహము. దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇది హెబ్రీయులకు ఎందుకు రాశాడు ఇశ్రాయేల్ ప్రజలకు అని అంటే ఈ పదజాలము వాళ్ళు ఆల్రెడీ యూదులే, వాళ్ళకు ఓల్డ్ టెస్టిమెంట్ మీద ప్రవక్తలు పూర్వకాలము మోషే చరిత్ర, ఐగుప్తు, యోర్దాను, తర్వాత ఎర్ర సముద్రం, మీరు సీనాయి కొండ దగ్గరికి మీరు వచ్చారు అనేటువంటి కొంత ఓల్డ్ హిస్టరీ ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది యూదులైనటువంటి వారికి తెలుసు ఇది కనుక యూదులైనటువంటి వారికి ఈ ప్రత్యేకమైన కొన్ని ఘట్టాలు ఓల్డ్ టెస్టిమెంటులో నుండి తీసుకోవడము జరిగింది. ముఖ్యంగా ప్రవక్తలు, దేవదూతలు, యేసు ప్రభుల వారిని గురించినటువంటి చరిత్ర చాలా వివరంగా ఈ యొక్క గ్రంథములో వ్రాయబడ్డట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ హెబ్రీ పత్రికలో ముఖ్యంగా మరి 5-6 విషయాలు ఉన్నాయి. ఏంటనగా యేసు ప్రభుల వారే ప్రముఖుడు, ఆయనే మనకు ఆరాధనకు యోగ్యుడు, మెస్సయ్య, రావలసినటువంటి దేవుని కుమారుడు, కాబట్టి ప్రధాన యాజకుడు. అంతేకాదు కానీ ఆయనే మనకు నీతి న్యాయానికి అతడే అని ఎక్కువగా విషయాలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఓల్డ్ టెంపుల్లో ఉండేటువంటి లిటర్జికల్గా యాజకులు ఎక్కడుండాలా, లేవీయులు ఎక్కడుండాలా, బలిపీఠము, దాని మీద గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షణము, ఇదంతా కూడా ఆ టాబర్నకల్ మందసం గుడారాన్ని గురించి ఎక్కువగా పాత నిబంధన వృత్తాంతాలు ముఖ్యంగా ఈ హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావించాడు. అంటే దాని వివరణ తెలిసినటువంటి వారు ఎవరై ఉండవచ్చును అంటే యూదులే, కానీ అక్కడక్కడ మిగిలిపోయినటువంటి వారిని ఉద్దేశించి ఈ పుస్తకము రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రోములో నుండి ఉత్తరాన్ని రాసినట్టుగా వాక్యంలో ఉంది. రోము దగ్గర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి మనసులో ఉంచుకొని ఉత్తరాన్ని ఒకవేళ పౌలు గారి రాసి ఉంటాడు అనేది దాదాపుగా 90% కూడా గ్రంథకర్తలు, గొప్ప గొప్ప స్కాలర్సు, బైబిల్ థియోలాజికన్స్, ఆర్కియాలజిస్టు, ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇది 90% పౌలు గారు రాశాడు, ఆ నమూనా కొంచెం అట్టనే ఉంది అనేటువంటిది కొంతమంది వారి అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. ఓకే, మనం ఈ దినం ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఇది, దీని గురించినటువంటి సంగతులు చాలామంది పత్రికలలో సువార్థికులు, సంఘ సేవకులు, సంఘ నాయకులు దీని గురించి చాలా వివరంగా చక్కగా ఎవరో ప్రసంగం చేసినట్టుగానే కనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఎలాగుందంటే ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉంది, ప్రసంగం శైలి ఆ విధంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక పక్కా ఇది మరి నిజంగా పౌలు భక్తుడు అని చెప్పడానికి మరి ఏ సందేహం కూడా లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ఈరోజు మనం 2వ అధ్యాయంలోనికి వెళుతున్నాం. ఈ 2వ అధ్యాయంలో కూడా ఒక 4 విషయాలు ఈ గ్రంథకర్త తెలియచేస్తాడు. మొదటి దాదాపుగా ఒక 4 వచనాలు అది ఒక భాగం, 5 నుండి దాదాపుగా 9 వచనాలు ఒక సబ్ హెడ్డింగ్ టైటిల్ అన్నమాట. తర్వాత 4వ భాగం ఏమున్నది అంటే 10 నుండి దాదాపుగా 13 వచనాల వరకు గల ఒక ఘట్టాన్ని, ఒక భాగాన్ని చెప్తాడు. తర్వాత ఆఖరు భాగం ఏమిటి అంటే మరి 14, 15 నుండి దాదాపుగా 18 వచనాల వరకు మరొక భాగాన్ని చెప్పదలుచుకున్నాడు. ఈ అధ్యాయంలో మొదటి భాగం ఏమిటి అంటే విశ్వాసములో నుండి తొలగిపోవడము
అనేటువంటి దాని గురించి చాలా జాగ్రత్తగా చెప్పాడు. దేవునిలో కొంతకాలం ఉండి ఇంత వైభవాన్ని చూసి దేవుణ్ణి మనం అర్థం చేసుకొని, వాక్యం అర్థం చేసుకొని, సత్యాన్ని తెలుసుకొని ఎవరైనా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఎంత భయంకరమైన ఆ స్థితో, ఆ వ్యక్తి ఇక కోలుకోలేని దెబ్బ, ఇక మళ్ళీ దేవుని దగ్గరికి రాలేనటువంటి ఒక భయంకరమైన మరి ఆ యొక్క పతనమైపోతాడు. కనుక ఈ 4 వచనాలలో ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసం నుండి తొలగిపోవడం గురించిన హెచ్చరిక. చూడండి, మొదటి వచనము చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొనక పోకుండానట్టుగా వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా అని అంటాడు. ఎంతోమంది క్రైస్తవులైన వారు భావోద్రేకాల చేత వచ్చి దేవుణ్ణి నమ్ముకుంటానని చెప్పి ఉద్రేకభరితలుగా ఉంటారు, బ్యాప్టిజం తీసుకుంటారు, దేవుని అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తిని ఇక ఎన్నడూ మళ్ళీ దేవునిలోనికి తీసుకురాలేము. ఒక్కసారి సత్యాన్ని విని ఎరిగి అంగీకరించి ఒప్పుకొని ఏదో బలహీనత, ఏదో సమస్య ద్వారా ఆత్మీయతలో వెనుకబడిపోతే ఇక అలాంటి వాడిని మనం మళ్ళీ ఎంత సబ్బు పెట్టి కడిగి ఎన్ని కౌన్సిలింగ్ చేసినా కూడా మళ్ళీ ముందుకు తీసుకురాలేము. కనుక జాగ్రత్త అంటాడు. కాబట్టి విశ్వాసి అయినటువంటి వాడు వెనక్కి వెళ్ళిపోకుండా వారికి ఏదో రూపములో వాక్యాన్ని అందించాలా, ఎప్పుడు హెచ్చరిక చేయాలి. ఆరాధన, ఆ గుళ్ళో ఆరాధనలో హెచ్చరికలు, అలాగే యూత్ అయితే యూత్ సంబంధంగా, స్త్రీలైతే స్త్రీల సంబంధంగా, పురుషులైతే పురుషుల సంబంధంగా ఆత్మీయతలో వాళ్ళు ఎక్కడా దిగజారిపోకుండా బలహీనం కాకుండానట్టుగా వారిని వాక్యం చేత హెచ్చరించాలా, పోషించాలా, వారిని సరిచేయాలి. కనుక ఈ మొదటి 4 వచనాలలో ఒక వ్యక్తి కనుక వెనక్కి వెళ్ళిపోకుండా, అందుకే సంఘ కాపరులు అంటే గొర్రె ఎక్కడ వెళ్ళింది, నిన్న 3 వారాల గుడికి రాక, అమ్మా మీరు దేవుని వాక్యంలో లేరు అని ఒక కాపరి పని ఏమిటి అంటే, నశించే గొర్రెల కొరకు ఒక కాపరికి ఉన్న మనసు బోధకులు కాదు, సంఘములో ఉంటారు బోధించే వాళ్ళకి ఆ మనసు ఉండదు. ఒక సంఘ కాపరికి ఉంటుంది, నా గొర్రె వెనక్కి వెళ్ళిపోయింది, ఎంత ప్రమాదంలో ఉంది అని. చాలా ఒక కాపరి 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెళ్ళడా, వెళ్ళి అడివంతా ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రాంతాలన్నీ తిరిగి తప్పిపోయిన గొర్రెను మళ్ళీ తీసుకొని వస్తాడు. ఇది ఎవరికి ఉంటుందండి? బైబిల్ పండితులకు ఉండదు, బోధకులకు ఉండదు, మంచి వాక్యం చెప్పేవాడికి కూడా ఉండదు ఆ మనస్సు. ఈ పని ఎవరికి ఉంటుంది? ఒక సంఘ కాపరికి మాత్రమే ఉంటుంది. కాపరికి ఉంటుంది, నా గొర్రెలు ఎలాగున్నాయి, నా గొర్రెలకు ఈరోజు నేను ఏమి మేత పెట్టాలి, గొర్రెలను ఏ విధంగా కాపాడాలనేటువంటి మనసు. ప్రియమైన వాళ్ళరా, ఒక సంఘ కాపరి పని అది. ఈ కాపరి నేచర్ అది, ఈ కాపరికి ఉండేటువంటి మంచి గుణలక్షణం అది. కనుక ప్రియమైన వాళ్ళరా, అందరూ వాక్యం చెప్పొచ్చు, కానీ ఈ సోల్ విన్నింగ్, గొర్రెల గురించినటువంటి బాధ్యత ఒక్క పాస్టర్ గారికే ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కనుక ఈ వాక్యం అంటాడు, కావున మనము విని సంగతులు విడిచిపెట్టకుండా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకుండానట్టుగా ఆ వాక్యములో విడిచిపెట్టుకొని పోకుండా అనేటువంటి మాట, అది గ్రీకులో ఎలాగున్నది అని అంటే, ఆ యొక్క మరి వచనములో చెప్పినట్టుగా ఒక చిల్లు పడిపోయింది కుండ, పగిలిపోయింది కుండ, అలాగే పెడితే 5 నిమిషాలలో మొత్తం నీళ్ళన్నీ కారి బద్దలైన కుండలో నీళ్ళు ఎలాగుండవో కూడా ఒక దేవుని కలిగిన బిడ్డలు వెనక్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ రారు. కాబట్టి వారు దిగజారిపోకుండా, కొట్టుకొని పోకుండానట్టుగా వారి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది సంఘ పెద్దలకు ఉండాలి భారం, సంఘ కౌన్సిల్కి ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు నడిపించేవాడు పాస్టర్ గారు. పాస్టర్ గారిని వీలు కాదు నడిపించడం, అయ్యగారే మీద నడిపించాలి. కనుక అయ్యగారి మీద పని ఉంది. ఇక ఎవరికి లేదా బర్డన్, ఎవరు చూడలేరండి ఆ పని.
కాబట్టి సంఘ కాపరికి మాత్రమే ఆ మనస్సు ఉంది అంటాడు. కనుక ఈ మొదటి 4 వచనాలలో ఎవ్వరూ విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోకుండానట్టుగా, అనారోగ్యంతోనా, బాధల్లో ఉన్నారా, ఆర్థికంగా ఉన్నారా, కుటుంబ బాధల, వ్యక్తిగతమైన బాధల, ఇవన్నీ కూడా చూసుకునేటువంటి పని చాలా జాగ్రత్త పని అని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలారా జాగ్రత్త అంటాడు. ఓకే, 5 నుండి మనము దాదాపుగా 9 వచనాలు చదివినట్టయితే ఏం చెప్తాడు ఈ వచనాలలో అంటే, మనము మాట్లాడుచున్న రాబోవు లోకాన్ని ఆయన యుగాలు ఈ దూతలకు లోపలచలేదు, అయితే ఒకడు ఒక చోట ఇలాగో దృఢపరిచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటనగా 9వ కీర్తనలో దావీదు చెప్పింది ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు. ఏమిటనగా, నీవు ఈ మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు, నీవు ఈ నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటివాడు, నువ్వు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావముల చేత వాని కిరీటమును ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి, వాని పాదాల కింద సమస్తాన్ని పెట్టితివి. ఈ వచనాలు ఎక్కడి వంటివి? కీర్తన భాగాలలో 9 దావీదు రాశాడు. అదే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క దైవజనుడు ఎత్తిపడుతున్నాడు. ఎందుకనగా దేవుడే ఒక వ్యక్తి వెళ్ళిపోతే సంఘంలోకి వెళ్ళి, ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి గుడి మానేస్తే రాకపోతూ ఉంటే దేవుడే దావీదు చెప్పినట్టుగా ఈ మనిషి కొరకు నీకెందుకయ్యా ఇంత తపన, పాతవాడే పాయే, కనుక ఈ మనిషి కొరకు నీవెందుకు అంత అంగలారుస్తున్నావు అని దావీదు చెప్పాడు. చూసారా, ఆ దావీదు ఎలాగో చెప్పాడో సంఘములో కూడా మనందరం కూడా దేవునికి అదే బాధ్యత, భారం ఉంది. అమ్మా, మీరు గుడికి రాకపోతే దేవుడు చింతిస్తూ ఉన్నాడు, మీరు ఆరాధనలో పాల్గొనకపోతే దేవుడు చింతిస్తున్నాడు, ప్రభు బలలో మీరు పాల్గొనకపోతే దేవుడు చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దావీదు దేవుని ద్వారా మాట్లాడినట్టుగా మనము కూడా మరి కుమారుడిని అన్ని విషయాలలో ఆయన ప్రభువుగా, ఆయన దేవుడుగా, ఆయన కూడా నశించిపోయే గొర్రెల కొరకు ఈ లోకానికి వచ్చినాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సంఘంలో చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు, నచ్చక పాటలు బాగాలేవను, పార్కింగ్ లేదనో, అవే ఇక్కడ ఎప్పుడు గుడికి ఇవ్వమంటున్నారనో, తర్వాత కొన్నిసార్లు మనం సరిగ్గా లేక ఒకరి మీద ఒకడు గొడవలుంటేనో, ఒకరంటే ఒకరికి పడకపోతేనో జనం చిన్నగా జారుకుంటారండి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు. చూసారా, సంఘంలో ఆ పెను ప్రమాదం ఉంది. కాబట్టి సంఘాన్ని క్షేమంగా నడిపియాలంటే ఒక నాయకుని మీదనే ఉందండి. ఇది ఒక సంఘ కాపరి మాత్రమే చేయగలడు ఈ పని, ఎవరు చేయలేరు. గొర్రె కూడా ఎవరిని నమ్మదు, గొర్రెల కాపరిని నమ్ముతుంది. అందుకే గొల్లాయిని ఏం చేస్తాడండి, మీకు చూస్తుంటారు చాలాసార్లు పల్లెటూర్లలో గొంగడి పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా, ఆ గొర్రెల కాపరి సూట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని అడవిలోకి వెళ్ళిపోతే అవి ఇష్టపడాయి, భయపడి పారిపోతాయి, వచ్చి ముందుగా స్మెల్ చూస్తాయి. ఆ గొర్రె ఉన్ని గొంగడి కప్పుకుంటే చూసుకొని, ఆహా ఈయన మాలో కూడా ఒకడే, ఈ గొర్రెల కాపరి మాలో ఒకడు అని నమ్మి ఆ గొర్రెల కాపరిని వెంటాడుతూ ఉంటాయి. జిల్లారా, కనుక గొర్రెలు ఎవరిని నమ్మవండి, ఎవరిని నమ్మవు. నాకు తెలిసిన మిత్రుడు ఉండేవాడు సంఘంలో, ఇప్పుడు లేడు, ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆఫీసులో నుంచి డబ్బులు మోస్తూ తెచ్చేవాడు, చాలా కరప్షన్ తెచ్చేవాడు. తెచ్చి వాళ్ళకిన్ని వీళ్ళకిన్ని వాళ్ళకిన్ని 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 ఇచ్చి నా మాట వినాలని చాలా ప్రయత్నం చేస్తాడు. పాపం నిర్దాక్షిణ్యంగా ఓడిపోయాడు, నిర్దాక్షిణ్యంగా ఈ గుళ్ళకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నౌ ఈజ్ నో మోర్. సో కనుక గొర్రెలు నీ చేతిలో డబ్బు 4 రోజులకు ఆశపడతాయి తప్ప కానీ గొర్రెల కాపరిని వెంటాడుతవి. కనుక అది చాలా వెరీ కేర్ఫుల్. కాబట్టి ఈ వాక్యంలో కూడా యేసు ప్రభుల వారే మనకు అన్నీ, ఆ డబ్బులు ఇస్తే ఎంతకాలం ఉంటాయ్యా, ఆయన ఎంతకాలం పోతామండి, ఆయన మాట ఏముంటుందండి అని ప్రజలందరూ కూడా నిన్ను నన్ను ఏరి పడేస్తారు. కనుక దేవుని వాక్యంలో ప్రభువారిని ప్రేమించే ప్రజలు ఆ విధంగా ఉంటారు. యేసయ్యే మనకంతా నాయకుడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 10 నుండి 13 వచనాలు చూస్తున్నారు కదా వాక్యము. 10 నుండి
13 వచనాలు ఏం చెప్తారంటే, మన రక్షకుడు, మనకు నాయకుడు ఆయనే. యేసయ్య మనకు నాయకుడు. నేను తప్పిపోతే యెషయా గ్రంథములో ఉన్నది 41లో, ఆయన నడవలేని పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపిస్తాడు. నడవలేనటువంటి తల్లి పిల్లలను భుజం మీద ఎత్తుకుంటాడు, వాటిని తన భుజానికి ఆనించుకొని నడుస్తాడు. అది యేసు ప్రభుల వారికి ఉండేటువంటి గొప్ప. నువ్వు నడవకపోయినా నడవలేకపోయినా నేను మెల్లగా నడిపిస్తాడు. నడవలేకపోతే నేను తీసి తన భుజం మీద ఎత్తుకొని తన రొమ్ముకు ఆనించుకొని వస్తాడు. దట్ ఈజ్ ద పాస్టర్ గారి యొక్క ట్రైనింగ్లో చూస్తాం. పెద్ద పెద్ద కాలేజీలో ఏం చేస్తామంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు, అదేమిటంటే ద పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. అంటే మాకేం నేర్పిస్తారు దాంట్లో అంటే, ఒక సిక్ పీపుల్ దగ్గరికి పోయేటప్పుడు పాస్టర్ గారు మెల్లని స్వరంతో వాళ్ళతో మాట్లాడాలా. హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతమైన ఆ రోగికి వాతావరణాన్ని కల్పించాలా. మనం పోయేటప్పుడు ఏదో బాగా సూట్ వేసుకొని కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఆడిపోతే రోగి సైకలాజికల్గా వీడు బాగున్నాడు చూసారా, నేను ఎప్పుడు బాగుపడతా, నేను ఎప్పుడు మళ్ళీ వస్తా అనేటువంటిది కొంత చాలా లోన్లీనెస్గా ఫీల్ అవుతాడు. ఒక గారు ఆ రోగితో మాట్లాడేటప్పుడు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తాడంటే, ఆ రోగం సగం పోయేటట్టుగా కౌన్సిలింగ్ చేయాల. పెద్ద స్వరం వేసి కేకలేసి వాళ్ళకి ఇష్టంగా అనేటువంటిది వాక్యాన్ని మనం చదువుకున్నట్టయితే వాడు రేపు చచ్చేటోడు ఇయ్యాలనే చస్తాడు. కాబట్టి మేము ఆ పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటిది మాకొక సబ్జెక్ట్ ఉంటుందండి. పాస్టర్ గారు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తాడు, భార్య భర్తల గొడవ ఉంది, హౌ టు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాడు. దేవుణ్ణి ఎరగని వాడు వచ్చాడు అనుకోండి, వానికి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలా, ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి. ఇవి మాకు థియోలాజికల్ కాలేజీలో ఉంటాయండి. ఇలా ఉంటుంది. కాబట్టి ఆడంబరంగా పోవద్దు, ఒక రోగి దగ్గరికి మనం పెద్ద స్వరం ఎత్తి మాట్లాడవద్దు, ఏం పర్లేదులే నువ్వు బాగా అయిపోతావు అలాంటి అనకూడదు. చాలా దీన స్వరంతో ఆ వ్యక్తిని ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇంకొకసారి రండి అన్నట్టుగా మనం చేయాలి. అది ఎవరిలో ఉంటుంది ఆ మనసు అంటే, ద ఓన్లీ కాపరి అయినటువంటి వానిలో ఉంటుంది. యేసయ్య కూడా అలాగ చేశాడు. నడవలేని గొర్రెలను ఒక ఆమెను తీసుకొచ్చారు, అందరూ కొట్టుకుంటూ రాళ్ళు తీసుకుని వచ్చారు, యేసయ్య ముందు పడేస్తారు. నువ్వేం చెప్తావో చెప్పు, ఈమె రాత్రి పాపం చేస్తుంటే మేము చూసాం, పట్టుకున్నాం, కాబట్టి మేము చంపొద్దు అనుకున్నాం, నీ దగ్గర తీసుకొని వచ్చాం, నువ్వేం చెప్తావో చెప్పు, వాట్ ఈజ్ యువర్ ద కౌన్సిలింగ్, నువ్వేం చెప్తావో చెప్పు అంటున్నారు. దానికి యేసయ్య మంచి పని చేశారులే, మీరు వేయండి, రాళ్ళు వేయండి దీని మీద, ఇది అవసరం ఇది అని అన్నాడా? అన్లే. ఆయన గొర్రెల కాపరి కనుక యేసయ్య చెప్పాడు ఒక మాట ఏమిటనగా, ఆయన వంగి నేల మీద రాశాడని ఉంది. ఏం రాశాడు అని అంటే, ఏం రాశాడో మనకు తెలియదు. కానీ కొంతమంది చూసి అయ్య బాబాయ్ నా జీవిత చరిత్ర అంతా బయట పెడుతున్నాడు ఈయన అని చెప్పి రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయినాక ప్రభు వారు లేచి ఆమెతో ఏమన్నాడు? అమ్మా అన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ద వర్డ్స్. అమ్మా అన్నాడు. అమ్మా ఇవ్వలేరా? ఇక్కడ ఇవ్వలేరు. ఓకే బిడ్డ, ఇక నువ్వు ఈ కాడికి వెళ్ళి పాపం చేయి, ఇక ఈ కాడికి వెళ్ళి పాపం చేయి. ఎంత మంచి ద కౌన్సిలింగ్, ఎంత మంచి హితబోధ బైబిల్లో ఉంది ఆ మాట. ఆరోగ్యకరమైన హితబోధ అంటే, అహిత బోధ అంటే ఆరోగ్యకరంగా నిన్ను ఎత్తుకొని నేను కాపాడగలిగినటువంటి మాటలు. బీయింగ్ ఏ ఒక క్రిస్టియన్, ఒక లీడర్, యూ షుడ్ టాక్ లైక్ దట్ వర్డ్స్. అలాగుండాలి మనం. పెద్ద గొంతు స్వరం వేసుకొని అల్లరి చేసి గుంపు చేసి గొడవలు చేసేటట్టుగా కాదు. అది ప్రభు లాంటి మనసు మనందరం కలిగి ఉండాలి. కనుక ప్రభువారు ఆ విషయాన్ని చెప్తున్నాడు. యేసయ్యే మన లీడర్, యేసయ్యే మన ప్రభు. కనుక ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో
ఎవని వలన సమస్తమును కలిగి ఉన్నవో ఆయనే అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. యేసయ్య మనందరి గతి, మనకున్నటువంటి బాధలు, మనకున్న చదువురానితనం, మనకు పైకి రానితనం, మనకున్న అజ్ఞానము, అమానుషత్వం, ఇవన్నీ కూడా దేవుడు తొలగించి మనములను గొప్ప స్థితిలో చేయడానికి ఆయన మన కొరకు సమర్పించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎంత ప్రివిలేజ్, ఎంత హ్యాపీ. నా యేసయ్య నా కొరకు ఇంత ఆలోచన కలిగి ఉన్నాడా? నా యేసయ్య నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా? నా యేసయ్య నా కొరకు ఇంత మంచి మనసు ఆయనది. మనం అర్థం చేసుకోలేక ఎన్నోసార్లు మనం నష్టాలు తెచ్చుకున్నాం. బిడ్డలారా, ఈ వాక్యములో ఆ మాట వ్రాయబడి ఉన్నదండి. ఓకే, రైట్. 14 నుండి ఇంకా కొన్ని వచనాలు మరి ముందుకు సాగుదాం. చివరి ప్యాసేజ్ అది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తే ప్రధాన యాజకుడు. ఈ హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడు? యేసయ్యే మనకు అన్ని విషయాలలో ప్రాముఖ్యం. యేసయ్యనే ఈజ్ ద మనకు మోడల్, ద రోల్, ఈజ్ ద గుడ్ లీడర్. లీడర్ అనగానే ఇంకొకరిని భయపెట్టేటట్టుగా, ఇంకొకరిని కొడతా అన్నట్టుగా, నేను చెప్పినట్టు వినాలా? అవి లీడర్ క్వాలిటీస్ కావు, అవి లీడర్ నాయకులు కాదు. యేసయ్య ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన లీడర్. అలాగ మనం ఉండాలి. తర్వాత 4వది ఏమిటనగా, యేసయ్య మనకు ప్రధాన యాజకుడు. ఈ 14-15 వచనాలలో మాటలున్నాయి. ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. యూదులైనటువంటి వారు హై ప్రీస్టుని ఎన్నుకునేటప్పుడు ఆయన కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది. తప్పకుండా ఒక లేవి వంశానికి చెందిన వాడై ఉండాలా, మంచి ఆత్మీయత ఉండాలా, పిల్లలు ఉండాలా, భార్య ఉండాలా, సంసారం ఉండాలా. ఆత్మీయత కలిగినటువంటి వాడిని ఆ రోజులలో హై ప్రీస్ట్గా చేస్తారు. హై ప్రీస్ట్గా ఉండేటువంటి వాడు ఏ దోషము లేనివాడు, ఏ నేరము లేనివాడు, ఏ తప్పు లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ లోపము లేనటువంటి వాడుగా ఉన్నవాడు ప్రధాన యాజకుడుగా ఉంటాడు. లేవీలు చాలామంది ఉంటారు, 14 తరగతులలో ఉన్నారు. హై ప్రీస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హై ప్రీస్టు ఇటు గుడిలో పెద్ద మనిషిగా ఉంటాడు, తర్వాత పార్లమెంటులో కూడా, సన్హెద్రిన్లో కూడా హి వాజ్ ఎ చైర్మన్ అమ్మా. కనుక ఆయన మనకు అన్ని విషయాలలో యాజకుడు. నీ పాపాలు క్షమించి, నీకు రక్షణ ఇచ్చి, నిన్ను లేవనెత్తి పరలోక రాజ్యమునకు నిన్ను తీసుకొని వెళ్ళగలిగిన మన దేవుడు సంపూర్ణుడు. చాలాసార్లు అప్పుడప్పుడు దేవతలు కూడా ఉంటాయి లోకంలో. వాటికి నాకు నల్లని కోడి తీసుకొచ్చి కొయ్యాలి, అప్పుడు నేను బాగా చేస్తా అంటది. తర్వాత అండి నాకు ఒక మేకపిల్లని తెచ్చి కోస్తే నీకు మంచిగా నేను దీవిస్తా అంటాడు. ఇంకా కొన్ని క్షుద్ర దేవతలు ఉంటాయి, అవి కూడా నాకేదో పానార్పణం పోయాలా, నాకు కళ్ళు పోయాలా, పానీయం పోయాలా, నేను నిన్ను కాపాడుతానంటాడు. అవన్నీ అబద్ధపు లోపాలు కలిగిన షడ్గుణాలు కలిగినటువంటి వారు. కానీ మన ప్రభువులో మత్స కలంకం లేనటువంటి వాడు కనుక ఆయన మనకు ప్రధాన యాజకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, నాలో పాపము ఉన్నదని ఎవడైనా కూడా రుజువు చేయగలడా? నాలో పాపం ఉన్నదని. ఈ రోజులల్లా ఎవలమైనా అలాగ అనగలమా? నాలో పాపం ఉందని, నాలో తప్పులు ఉన్నాయని ఎవరమైనా ఈ లోకంలో అనగలమా అంటే ఎవ్వరం అనలేమండి. మనందరం కూడా సంపూర్ణమైనటువంటి మానవులముగా కాలేదు. ఇంకా అనేకమైన లోపాలు, తప్పులు, పొరపాట్లు మనలో ఉన్నాయి. శారీరక లోపాలు, మానసికమైన లోపాలు, ఆత్మీయమైన లోపాలు, ఎంతో సాంఘిక పరంగా కూడా మనము దిగజారిన అనుభవాలలో ఉన్నాము. నా ప్రియమైన వారులారా, ఈ హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఇవి చెప్తున్నాడు. ఆయన మనకు మంచి లీడర్, ఆయన మంచి నాయకుడు, ఆయన మనకు మంచి యాజకుడు, ఆయన ఒక మంచి కౌన్సిలర్. మనం క్రిస్మస్లో యెషయా 9:6లో ఉంది, ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది. ఆయన మంచి
ఏముందంటే అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక ఆయన ఆలోచనకర్త. డాడీ నాకు ఇది అర్థం కాలేదు యేసయ్యా, ఈ విషయంలో నేను ఎట్లా అంటే ఆయన ఆలోచన నీకు చెప్తాడు. కాబట్టి 2వ అధ్యాయంలో మనకున్న ఇంత మంచి సంగతులు గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అమలరా, మీరు ఆలోచించండి, ధ్యానించండి. ఈ 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు చాలా గొప్ప సంగతులు, విలువైన సంగతులు ఉన్నాయి. ఈ పుస్తకం మరి దాదాపు 14 అధ్యాయాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క అధ్యాయంలో మనకు కావలసిన జ్ఞానం, మేధస్సు, బుద్ధి, పరిశుద్ధత, హౌ టు టాక్, హౌ టు లివ్, హౌ టు ద ఫెయిత్ఫుల్నెస్, ఏ విధంగా ఉండాలో మనకు తెలియలే ఇంకా కదా. కనుక ప్రభులాగా మనం ఉండడానికి ఈ వాక్యం నీకు నాకు సహకరిస్తుంది, సాయం చేస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దామంటారా? ఓకే. ప్రభువా, దయగలిగిన తండ్రి, హెబ్రీ గ్రంథకర్త ఎన్ని మాటలున్నాయి ప్రభువా, ఎంత చక్కని బోధ. మానవులమైనటువంటి మాకు ఎన్నో విషయాలు మరుగు చేయబడ్డాయి, ఎన్నో విషయాలు మాకు తెలియదు, ఎన్నో విషయాలు ఇంకా మేము తెలుసుకోలేని వారముగా మిగిలిపోయినాం. ప్రభువా, మమ్మల్ని మన్నించి క్షమించి మాకు కావలసినటువంటి శాంతిని, నెమ్మది, సమాధానం, సకల జ్ఞానం, సకల విధాలైనటువంటి పరిశుద్ధత మాకు నేర్పాలని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభుల వారి యొక్క దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం, దేవుని సన్నిధి మనందరికీ తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. వర్షింపచేయు శాతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము మహిమీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యేసు మహారాజ్ की जय.